హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని ఓ అద్భుతమైన మాధుర్య నిర్మాణం, ఆ నిర్మాణం ఏంటి, దానిలోని దాగి ఉన్న అద్భుతాలు గురించి ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదే ఈఫిల్ టవర్. ఇది ఫ్రాన్స్, పారిస్ నగరంలోని చాంప్ దే మాస్ అనే ఆకర్షణీయ ప్రదేశంలో ఉంది. ఈ టవర్ను 1889లో జరిగే ఇంటర్నేషనల్ ఎక్స్పోజిషన్ వరల్డ్స్ ఫెయిర్ కోసం ఫ్రెంచ్ విప్లవానికి, ఫ్రెంచ్ రెవల్యూషన్ 100 ఏళ్ల జయంతి జరుపుకునేందుకు నిర్మించారు. నిర్మాణం జనవరి 28, 1887న మొదలై 31 మార్చి 1889కి పూర్తయింది, కేవలం 2 సంవత్సరాల 2 నెలలలో. ఇది డిజైన్ చేసినది ప్రముఖ ఇంజనీర్ గుస్తావ్ ఐఫెల్ గారు. అతని కంపెనీ 18,038 లోహ భాగాలను 2.5 మిలియన్ల రివెట్స్తో జోడించి నిర్మించింది. ఈ టవర్ మొత్తం 330 మీటర్లు, 1083 ఫీట్ల ఎత్తుగా ఉంటుంది. ఇందులో పై అంటెన్నా భాగం కూడా లెక్కులో ఉంది. 3 ప్రధాన ఫ్లోర్లు ఉన్నాయి. మొదటి 2 ఫ్లోర్లలో రెస్టారెంట్లు, షాపింగ్ మరియు 3వ ఫ్లోర్ ఫోటో ఒబ్జర్వేషన్ డెక్ ఉంది. రోజున దీనిని ప్యారిస్ వాసులు మరియు టూరిస్ట్స్ ఫోటోలకు తీసుకుంటారు. రాత్రి వస్తే వేలాది స్పార్క్లింగ్ లైట్స్ నగరంలో దీన్ని అంతిలానే ప్రకాశవంతంగా చేసి చూపుతాయి. టవర్ మొదట 300 మీటర్లుగా నిర్మించబడింది. 1957లో టీవీ మరియు రేడియో అంటెన్నా చేరడంతో ఎత్తు పెరిగి 330 మీటర్లైంది. ప్రతి ఏడాది మళ్లీ పూత చేస్తారు. రస్ట్ ప్రివెన్షన్ పెయింట్. మొత్తం రివెట్స్ 25 లక్షలు. టవర్ 42 సంవత్సరాల పాటు 1889 నుండి 1930 ప్రపంచంలోనే అత్యల్ప స్ట్రక్చర్గా నిలిచింది. విండ్ మూమెంట్ వల్ల పై భాగం కొంచెం తేలికగా కదిలేలా డిజైన్. ప్రతి సంవత్సరం సుమారు 7 మిలియన్ల మంది టూరిస్ట్స్ ఈ టవర్ను సందర్శిస్తారు. ఫ్రాన్స్లో అత్యంత ప్రసిద్ధ ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.